హాయ్ ఫ్రెండ్స్, ఈ షార్ట్ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి గురించి ఇచ్చినటువంటి ఒక రీసెంట్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. అంటే 2024 పరీక్షా ఫలితాల ప్రకటన మరియు ఉపాధ్యాయ నియామక పరీక్షలకు సంబంధించినటువంటిది ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6,100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం కోసం ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చేపట్టింది. దీనిలో భాగంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కూడా నిర్వహించింది. గౌరవ హైకోర్టు వారి సలహా మేరకు ముందుగా ప్రకటించిన ఉపాధ్యాయ నియామక పరీక్ష షెడ్యూల్ను మార్చి నెల 30వ తేదీ నుండి ఏప్రిల్ నెల 30వ తేదీ వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహించాలని షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాల ప్రకటనకు ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాల ప్రకటనను, ఉపాధ్యాయ నియామక పరీక్షను కోడ్ ఆఫ్ కండక్ట్ పూర్తి అయ్యే వరకు వాయిదా వేయవలసిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇది ఫ్రెండ్స్, ఎన్నికలు పూర్తి అయ్యే వరకు టెట్ రిజల్ట్ రాదు, డిఎస్సి కూడా జరగదు. అప్పటి వరకు వాయిదా. ఆ తర్వాత కొత్త